అంటే ప్రధానంగా 10 మంది అంటే బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ మీద గెలిచినటువంటి 10 మంది ఎమ్మెల్యేలు ఎన్నికల్లో, అసెంబ్లీ ఎన్నికల్లో మాకు లభించినటువంటి ఓటమి ద్వారా రకరకాల భయకంపితులయ్యా, లేకుంటే వారి అవమానం మేరక డెవలప్మెంట్ నియోజకవర్గాలని రకరకాల పేర్ల మీద 10 మంది పార్టీ మారినటువంటి నేపథ్యాన్ని చూసాం. రాజ్యాంగబద్ధంగా అయితే 2/3 అంటే 39 మందిలో 2/3 అయితే 27 మంది మారితే వారు ఆ ఎల్పీని విలీనం చేసుకునేటువంటి దేవిప్రసాద్ గారు దాంట్లో ఇద్దరు మాత్రమే, అటు దానం నాగేందర్ అండ్ కడియం శ్రీహరి మాత్రమే వాళ్ళు ఎక్కడ వాళ్ళు మారామా అంటే మారలేదు అనే రకంగా ఫుల్ గా చెప్పలేకపోతున్నారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్నామనే రకంగానే వాళ్ళు చెప్తున్నారు. కానీ 8 మంది కూడా మేము మారలేదంటున్నారు. వాళ్ళు 8 మంది మారలేదని మాట్లాడుతున్నారు. మారలేదని మాట్లాడమే కాదు, పోలీస్ స్టేషన్లలో కంప్లైంట్లు కూడా ఇచ్చింది. ఫ్లెక్సీలు పెడితే మేము లేవని ఇచ్చిండ్రు, కౌంటర్ ఆఫ్ డిబేట్లు దాఖలు చేసారు, మేము అదే పార్టీలో ఉన్నామని రకరకాల జిమ్మిక్కులు చేస్తారు. అంటే నిజంగానే బీఆర్ఎస్ పార్టీ మీద రాజకీయ విధానాల మీదనో మా పార్టీ నచ్చకనో ఇంకొక పార్టీకి పోయినప్పుడు ధైర్యంగా మేము ఇంకొక పార్టీలో చేరినామని చెప్పుకునేటువంటి ఒక స్థాయి కూడా లేనటువంటి సందర్భాన్ని మనం చూస్తా ఉన్నాం. కానీ ఇక్కడ దానం నాగేందర్ గారు మీరు అన్నట్టు దానం నాగేందర్ గారు మా బీఫామ్ మీద గెలిచి కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ సభ్యునిగా పోటీ చేసి, అంటే రెండు కూడా ఎన్నికల కమిషన్ దగ్గరనే ఉన్నాయి. అసలు నిజానికి చూస్తే దానం నాగేందర్ కు సంబంధించినటువంటి శాసనసభ సభ్యత్వాన్ని ఎప్పుడో రద్దు చేయాలి. మిగతా వాళ్ళ మీదనేమో ఎంక్వైరీలు, విచారణలు ఇవన్నీ ప్రాసెస్ లో జరగవచ్చు. కానీ దానం నాగేందర్ గారిది ఎవరిది అక్కర్లేదు, స్వయంగా ఆయన్నే ఇంకొక బీఫామ్ మీద పోటీ చేసినటువంటి సందర్భాన్ని చూసాం. కడియం శ్రీహరి గారు కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలనేటువంటి పిలుపు కానీ, మళ్ళీ ఆ తర్వాత ఆయన మార్చుకొని నేను ఏ పార్టీలో ఉన్నానని అడిగితే కూడా నేను ఏ పార్టీలో ఉండాలో ఆ పార్టీలోనే ఉన్నా అని చెప్పేటువంటి ప్రయత్నం మనం అందరం కూడా చూసినాం. కాబట్టి ఈ 10 మంది మీద మేము చేసినటువంటి హైకోర్టుకు మేము చేసిన తర్వాత దాన్ని మళ్ళీ సుప్రీంకోర్టుకు తీసుకుపోయినాం. సుప్రీంకోర్టు తీసుకుపోయినాక స్పీకర్ గారి దగ్గర 3 నెలల్లో తేల్చాలని చెప్పింది. వాళ్ళందరికీ కూడా క్రాస్ ఎగ్జామినేషన్ జరుగుతున్నాయి. మనోజ్ గారు, మనం అందరూ జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో ఉండడం వల్ల పత్రికల్లో బాగా రాకపోయినప్పటికీ కూడా నిన్న కూడా పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు, అరకెపూడి గాంధీ గారులకు సంబంధించినటువంటి క్లాస్ ఎగ్జామినేషన్ జరిగింది. అంటే వారు మేము పోయినామని చెప్తుంటే వాళ్ళు ఇంకా పోలేదని అట్లే బుకాయిస్తారు.